కొత్తగూడెం జిల్లాలో నకిలీ నోట్లు కలకలం రేపాయి. సద్దుల బతుకమ్మ సందర్భంగా కొత్తగూడెంలో చిరు వ్యాపారుల లక్ష్యంగా ఫేక్ కరెన్సీని మార్చారు కేటుగాళ్లు. నకిలీ 500 రూపాయల నోటునిచ్చి పూలను కొనుగోలు చేసినట్లు వ్యాపారి వాపోతున్నాడు. కేటుగాళ్ల చేతిలో మోసపోయిన వ్యాపారులు లబోదిపోమంటున్నారు. నకిలీ నోట్ల పట్ల వ్యాపారులు అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంత మండలం విడిపోతున్నాయి కదా, అది కనబడాలి. అది కనబడితే మీ గొప్ప ఐదారు రోజులు కట్టుకొని నైజాల్లో పగులైనాక పిలగాళ్ళని పెట్టుకొని పువ్వు పట్టుకొని వచ్చిందండి. సాయంత్రం 3-6 గంటల టైంలో ఈ రోడ్డు పక్కకు వచ్చిందండి. ఇది అడవుల్లో ఇచ్చిండు. ఇస్తే 100 రూపాయల పువ్వు తీసుకున్నాడు. పువ్వు తీసుకొని 400 రూపాయలు పట్టుకొని పోయిందండి. ఆ చికాకులు కూలిపోయిందండి. నేను కూలి చేసుకుంటుంది బతుకు మాది. ఇంకా ఇబ్బంది పడుకుంటూ వస్తే